మన జీవితం గందరగోళంగా అనిపిస్తే దశావతారంలో మనకు ఒక దివ్యమైన పాక్యం ఉంది. ప్రతి అవతారం ఒక విచ సందేశాన్ని తెలియజేస్తుంది. మత్స్యావతారం అంటే చేప మహాప్రళయం నుండి మానవారిని కాపాడుతుంది. కూర్మావతారం అంటే తాబేలు అమితం కోసం సముద్ర మన్నంలో పర్వతాన్ని మోస్తుంది. వరాహావతారం అంటే పంది భూమిని కాపాడుతుంది. నరసింహావతారం అంటే సింహపురుషుడు తన భక్తులను రక్షిస్తాడు. వామనావతారం అంటే పొట్టివాడు ఒక గర్విష్టి రాజును అణిచివేస్తాడు. పరశురామవతారం అంటే యోధుడు అహంకారాన్ని అణిచివేస్తాడు. రామావతారం ఆదర్శరాజు. కృష్ణావతారం దివ్య గురువు వారి జీవితాలతో మనల్ని ప్రేరేపిస్తారు. బుద్ధావతారం శాంతిని ప్రసాదిస్తాడు. భవిష్యత్ యోధుడు అయిన కల్కి చెడును అంతం చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ అవతారాలు విశ్వంలో దైవ జోక్యం మరియు మార్గదర్శకత్వాన్ని మనకు గుర్తు చేస్తాయి.